లో ఒక ఏరియాకి ఆ గోమాతల్ని తరలిస్తున్నాము అనేది మనకి ఒక వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ వెహికల్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మనం మాట్లాడినాం. ఆయన మాట్లాడుతున్నారు ఎన్ని ఉన్నాయి అసలు అని చెప్పేసి అంటే 25 గోమాతల్ని సేమ్ ఇట్లాంటి వెహికల్ మొత్తం ఫుల్ ప్యాక్, మొత్తానికి ఫుల్ ప్యాక్ చేసుకొని వచ్చారు. ప్రీ ప్లాన్డ్ గా తెచ్చారు. కాకపోతే ఇదంతా కూడా జరిగింది. ఇంకొక విషయం ఒకటి నేను చెప్పాలా, వెహికల్ అక్కడ ట్రాక్టర్ ఉన్న ప్లేస్ లో అతను ఆపేసి వెళ్ళిపోయాడు. కాకపోతే పోలీస్ వెహికల్ ని ఎంత దారుణంగా అతను కట్టుకొట్టిందంటే కొంచెం అయితే పల్టీ కొట్టేస్తుంది ఆ వెహికల్. ఆ వెహికల్స్ ఎట్లానే పోతుండే. కాకపోతే పోలీస్ ఆఫీసర్ అనే ఒక భయం లేకుండా, పోలీసులు అనే ఒక భయం లేకుండా వాళ్ళ వెహికల్స్ ని ఉద్దేశిపోతున్నారు. అంటే అసలు ఏం జరుగుతూ ఉంది? 2 జిల్లాల్ని దాటేసి వచ్చిన తర్వాత కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పటికే ఏదైతే మనకి నేరేడుగొండ పోలీస్ స్టేషన్ అండి, సో నేరేడుగొండ పోలీస్ స్టేషన్ నుంచి మొదలైనటువంటి ఈ వేట నేరేడుగొండ నిర్మల్ నుంచి ఆర్మూర్, సో ఆర్మూర్ నుంచి నిజామాబాద్ లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పోలీస్ అధికారులు రెస్పాండ్ అయ్యారు. మరి మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ మరి ఏం చేస్తా ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2 జిల్లాలు దాటి ఇక్కడ వరకు వచ్చింది వెహికల్ అంటే పోలీస్ ఆఫీసర్ మధ్యలో ఏం చేస్తా ఉన్నారు? సో చెక్ పోస్టులలో ప్రధానంగా చెక్ పోస్టులను మనం మాట్లాడొద్దు. డెఫినెట్లీ వాటిని ధ్వంసం చేసేసి వాళ్ళు రావడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. ఇక్కడ చాలా మంది హిందూ సంఘాల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుందనే దానిపైన వచ్చారు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. సో ఏదైతే మనకి బీజేపీ శ్రేణులు కావచ్చు, దాంతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు దీనిపైన ఒక ఖచ్చితంగా మీరు స్పందించాలా. ఎందుకంటే మన గోమాతల్ని మనమే కాపాడుకోవాలనే నినాదం మీరే తెచ్చారు కాబట్టి ప్రతి ఒక్క హిందూని మేల్కొల్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నిజామాబాద్ హిందూలు అనగానే హిందువులకు ఒక కంచుకోటగా మనం చెప్తా ఉంటాం. కాకపోతే ఇట్లాంటి గడ్డ పైన ఇట్లాంటి గో హత్యలు జరుగుతున్నాయి అంటే అసలు ఏం జరుగుతాం? ఇంత పట్ట పగలు ఇట్లాంటి దందా చేస్తా ఉన్నారు. ఏదో నైట్ టైంలో తరలిస్తున్నారు అది ఇదనంటే మనం పక్కన పెట్టవచ్చు. పట్ట పగలు ఇట్లాంటి వెహికల్, ఒక్క వెహికల్ మనకు కనబడ్డది. ఇట్లాంటి వెహికల్స్ ఇంకెన్ని పోతున్నాయి? చెక్ పోస్టులు ఎందుకు? నామమాత్రంగానే ఉన్నాయి చెక్ పోస్టులు. అయితే మామూలు ఇస్తా ఉన్నారు, వెహికల్స్ పంపించేస్తా ఉన్నారు. 2 జిల్లాల్ని దాటుకొని ఇవాళ నిజామాబాద్ జిల్లాకి మహారాష్ట్ర వెహికల్ ఎంటర్ అయిందంటే సిగ్గుచేటు. ఏదైతే ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, నిర్మల్ కి సంబంధించిన పోలీసులు, దాంతోపాటు ఆర్మూర్ కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీరు ఖచ్చితంగా మీరు విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. మీరు చేయాల్సిన పని ఇవాళ మేము చేయాల్సి వచ్చింది. యాజ్ ఎ జర్నలిస్ట్ గా కావచ్చు, యాజ్ ఎ సిటిజన్ గా, ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా మనం ఇది చేసినాం. కాకపోతే ఇదంతా కూడా మీరు చూసుకోవాలా, కాకపోతే ఇవాళ మేము చూసుకోవాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యమా ఇది లేకపోతే ఏందో అనేది మనకి తెలియదు. కానీ చాలా అధ్వాన పరిస్థితుల్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది దాదాపు మనం ఆ వీడియోలో కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. ఎంతో మంది వచ్చినారు, ఎవ్వరు ఏం చేయలేకపోయినారు. కొంతమంది అయితే ఆ వెహికల్ని టచ్ చేయలేకపోయారు. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే ఆదిలాబాద్ నుంచి నేరేడుగొండ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే హిందువులా లేకపోతే మనం కాదా? నిజామాబాద్ లో దాదాపు 50 మంది మేము ఇక్కడ గుమ్మికూడితే మా వెహికల్ మేము చిందరవందర పడేసి మేము ఉడతా ఉన్నాం. అరే మా వెనుక ఒక్కడనే వస్తాడు, పట్టుకోవాలనే ఒక ఇంకిత జ్ఞానం లేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే నలుగురు 5 వచ్చారండి. ఆ 5 కూడా సరైనటువంటి సపోర్ట్ రాలేదు. పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక క్లీనర్ అయితే పట్టుకోవడం జరిగింది. ఆయన తీసుకొని వాళ్ళు పక్కకి వెళ్ళారు. దాంతోపాటు ఒక వెహికల్ ఎక్కించుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు మరి దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా.